లక్కీ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మా చిన్నోడితో డే వ్లాగ్. వాడికి నేను ఎలాంటి ఫుడ్ ఇస్తాను, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్కి నేను ఏం పెడతాను అంతా కూడా క్లియర్గా షేర్ చేసుకుంటా. సో లెట్స్ సీ వాట్ మై బేబీ ఈట్స్ ఇన్ ఎ డే. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి నేను పొంగనాలు చేస్తున్నా. చాలా రోజులు అవుతుంది, ఖుషి అడిగింది. సో పొంగనాలు చేయమని దోశ బ్యాటర్ ఉండే, దాంట్లో కొంచెం క్యారెట్ తురిమింది యాడ్ చేశాను. చాలామందికి ఈ బ్రేక్ఫాస్ట్ ఐడియా ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. పొంగనాలకి మనకి ఇలా సెపరేట్గా మూకుడు ఉంటుంది అండ్ దోశ బ్యాటర్లో క్యారెట్ తురుము, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేను పిల్లల కోసం చేస్తున్నా కాబట్టి అవన్నీ స్కిప్ చేసి ఓన్లీ క్యారెట్ తురుము యాడ్ చేశాను. లైట్గా ఆయిల్ అప్లై చేసి ఇలా గుంటలలోకి బ్యాటర్ యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి ఒక 7 to 8 minutes కుక్ అయిన తర్వాత ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకొని ఇంకొక 5 minutes కుక్ అవనిస్తే సరిపోతుంది. ఎప్పుడు దోశ కాకుండా కొంచెం డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ చేసినట్టు ఉంటుంది. మా ఖుషిగాడైతే దీన్ని దోశ బాల్స్ అని చాలా ఇష్టంతో తింటుంది. దీనికి కాంబినేషన్లో నేను పీనట్ చట్నీ చేస్తున్నా. సేమ్ కొంచెం చింతపండు, గార్లిక్, పీనట్స్ అన్నీ యాడ్ చేసా. ఒక మిర్చి మాత్రం స్కిప్ చేశాను. మా చిన్నోడు కూడా ఇడ్లీ కానీ దోశ కానీ చక్కగా పీనట్ చట్నీతో తింటాడు. ఏం చేయాలి? ఆపైతేనా? కమ్ముందా? అస్సలు కమ్మలేదా? బిగినింగ్ నుంచే మనం ఎలా తింటామో పిల్లలకు కూడా అలానే కాంబినేషన్స్తో ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళకి టేస్ట్, ఫ్లేవర్ అన్నీ తెలిస్తే ఇంకా ఇంట్రెస్ట్తో తింటారు. యాక్చువల్లీ ఫస్ట్ టైం అనమాట చిన్నోడికి పొంగనాలు పెట్టడం. స్టార్టింగ్ 2-3 బుక్కలు బాగానే పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఇంక అస్సలు తినట్లేదు. దగ్గర తీసుకెళ్ళినా కూడా వద్దని చెప్పి తల తిప్పేస్తున్నాడు. ఏయ్ చిన్నోడా, ఏం చేస్తున్నా? ఎందుకు కోపం వస్తుంది? అక్క జుట్టు బీకనిస్తలేదా? ఇద్దరు ఒక్క దగ్గర ఉన్నారా, ఇంకా అంతే. వీడైతే ఎగబడి మరి దాని జుట్టు అంతా బీకుతాడు. పాపం ఎంత గట్టిగా లాగుతాడో. అదైతే ఏమనదు, ఇంకా రివర్స్లో లాగనివ్వట్లేదని వీడే ఏడుస్తాడు. ఇక్కడ వచ్చి నేను చిన్నోడు బ్రేక్ఫాస్ట్ సరిగా చేయలేదు కదా, సో వాడి కోసం రాగి జావా ప్రిపేర్ చేస్తున్నా. వాటర్లో 2 spoons ఆఫ్ రాగి పౌడర్ యాడ్ చేసి దగ్గరకు వచ్చేంతవరకు కుక్ చేసుకోవడమే. ఈ రాగి పౌడర్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసిందే. సో దీని గురించి క్లియర్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా. చిన్నోడు దోశ ఇలా కంటే కూడా రాగి జావా, ఉప్మా ఇలాంటివి ఎక్కువ తినడానికి ఇష్టపడతాడు. బట్ నేను బేసిక్గా అన్ని బ్రేక్ఫాస్ట్లో వాడికి ఇంట్రడ్యూస్ చేశాను. వాడికి నచ్చిందా తింటాడు, లేదు అంటే ఇమీడియట్గా వాడికి నచ్చే బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను. బేబీస్కి రాగి సూపర్ ఫుడ్. 6 months క్రాస్ అయిందా చక్కగా మ్యాష్డ్ బనానాతోనో యాపిల్తోనో మిక్స్ చేసి పెట్టేయచ్చు. పెరుగుతున్న కొద్ది రాగి ఇడ్లీ, ఉగ్గులో అలా ఎలా అయినా వాళ్ళ డైట్లో రాగి ఇంక్లూడ్ అయ్యేలా చూసుకోండి. ఇక్కడ ఇంకా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయిన తర్వాత అందరం రెడీ అయ్యి చాలా రోజులు అవుతుంది టెంపుల్కి వెళ్ళాక. సో ముందు రోజు అనుకున్నాం నెక్స్ట్ డే టెంపుల్కి వెళ్దామని. ఇంకా అందరం రెడీ అయ్యి టెంపుల్కి స్టార్ట్ అయ్యాం. కార్ ఎక్కితే చాలు స్టీరింగ్ పట్టుకొని వదలట్లేదు, అసలు డ్రైవింగ్ చేయనియట్లేదు. వాడిని కొంచెం సేపు ఎంగేజ్ చేసినట్టు ఉంటుందని చెప్పి స్టీరింగ్ వీల్ ఆర్డర్ పెట్టాను. సేమ్ కార్ స్టీరింగ్ లాగే ఉంటుంది, డిఫరెంట్ సౌండ్స్ తోటి అండ్ గేమ్ కూడా ఉంటుంది. డాష్ బోర్డ్కి స్టిక్ చేయొచ్చు అన్నారు కానీ నాకు స్టిక్ అవ్వలేదు, సో నేను ఇట్లా విండోకి స్టిక్ చేసా. ప్రతిసారి స్టీరింగ్ వీల్ పట్టుకొద్దాం అనుకుంటా కార్ ఎక్కేటప్పుడు మర్చిపోతుంటా, బట్ ఈసారి గుర్తుపెట్టుకొని తీసుకొచ్చా. లక్కీగా బాగానే ఎంగేజ్ అయ్యాడు దాంతో. టెంపుల్కి అయితే వచ్చేసాము. చాలా రోజులు అవుతుంది అసలు టెంపుల్కి రాక. అండ్ చిన్నోడు పుట్టిన తర్వాత ఇక్కడికి రావడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు వచ్చినా కూడా మేము 11-11:30కి అలా వస్తాం. అండ్ పెద్దగా రష్ కూడా ఏమి ఉండదు కాబట్టి చాలా కంఫర్టబుల్గా దర్శనం అవుతుంది. వెళ్ళేటప్పుడు టెంపుల్ పక్కనే పెస్ట్ కంట్రోల్ షాప్ ఉండే. 3 years బ్యాక్ నేను చీమలు రాకుండా డాట్స్ పెట్టించా. సో ఇప్పుడు వాళ్ళని అడిగితే జెల్ ఇచ్చారు, చూద్దాం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. ఇంకా రాగానే చిన్నోడు పడుకున్నాడు. సో ఫాస్ట్గా వాడిని పడుకోబెట్టేసి లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశా. ఈరోజు లంచ్లోకి నేను కట్ట పొంగల్ చేస్తున్నా. 1 cup ఆఫ్ పెసరపప్పుకి 1 cup ఆఫ్ రైస్ తీసుకున్నా. నీట్గా ఒక 2 times వాష్ చేసుకున్న తర్వాత, జనరల్గా మనం 1 cup ఆఫ్ రైస్కి డబల్ ద క్వాంటిటీ వాటర్ యాడ్ చేస్తాం కదా, బట్ ఇక్కడ 1 cupకి 4 cups ఆఫ్ వాటర్ యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చిన్నోడు కోసం కూడా కలిపి కుక్ చేస్తున్నా కాబట్టి నేను రెగ్యులర్గా చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తున్నా. అండ్ దీనికి కాంబినేషన్ పల్లీ చట్నీ. సో ఫుడ్ కుక్ అయ్యేలోగా అది కూడా ప్రిపేర్ చేసేసాను. చిన్నోడు పడుకున్నాడు కదా అని కొంచెం సేపు ఖుషిగాడితో టైం స్పెండ్ చేద్దాం అనుకున్నా. ఇద్దరం కలిసి లూడో ఆడదామని అలా స్టార్ట్ చేసాం. ఇలా స్టార్ట్ చేసామో లేదో కథం లేచి కూర్చున్నాడు. ఇదివరకు నేను ఖుషి ఫుల్ టైం స్పెండ్ చేసేవాళ్ళం, బట్ చిన్నోడు వచ్చిన తర్వాత వాడితోనే సరిపోతుంది, కంప్లీట్గా ఆక్యుపై చేసేస్తాడు. వాడితో కలిసి ఆడదామా అంటే ఆడనివ్వడు. బట్ లక్కీగా ఈరోజు వాడి మూడ్ బాగున్నట్టుంది. కామ్గా కూర్చొని అబ్జర్వ్ చేస్తుండే, ఏం పెద్దగా డిస్టర్బ్
చేయలేదు. ఇంక వీళ్ళిద్దరు ఆడుకుంటుండే ఈలోగా రైస్ కుక్ అయిపోయింది. సో ఇప్పుడు వెళ్ళి తాలింపు పెట్టాలి. సో ఇక్కడ నేను చిన్నోడికి అండ్ మాకు సెపరేట్గా పెడుతున్నాను అనమాట. వాడికి కొంచెం గీ యాడ్ చేశాను, ఆవాలు, జీరా అండ్ కరివేపాకు యాడ్ చేశాను. మనం ఈ రెసిపీలో ఎక్కడ కూడా కారం యాడ్ చేయము, పెప్పర్ అండ్ మిర్చి మాత్రమే. సో చిన్నోడికి అవన్నీ స్కిప్ చేసి ఓన్లీ 1 పెప్పర్ యాడ్ చేసా, జస్ట్ ఫ్లేవర్ తెలియడం కోసం. నెక్స్ట్ ఇప్పుడు రైస్ కూడా యాడ్ చేసుకొని ఒక 2 minutes ఇలా దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోద్ది. లాస్ట్లో నేను యాడ్ చేసిన పెప్పర్ కూడా తీసేసాను, మళ్ళీ వాడు తినేటప్పుడు నోట్లో తగులుతుందని. మన కోసం అయితే దీంట్లో కాజూస్ కూడా యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఎప్పుడైనా సింపుల్ అండ్ క్విక్గా అయిపోవాలంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ మై గో టు రెసిపీ. కొంచెం స్పెషల్గా కుక్ చేసినట్టు ఉంటుంది అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఈవెన్ వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను చిన్నోడికి కూడా ఫుడ్ పెట్టేశాను. అట్లీస్ట్ వీక్లో 2 అన్నా నేను ఎగ్ ఇంక్లూడ్ చేస్తాను. అండ్ వాడికి నేను 8 months ఉన్నప్పటి నుంచి బేబీ లెడ్ వినింగ్ స్టార్ట్ చేశా. వాడికి ఫుడ్ పెట్టినప్పుడు సెల్ఫ్గా వాడు ఎంత తింటాడో నేను వాడికి అలౌ చేస్తాను. అండ్ సైమల్టేనియస్గా నేను కూడా తినిపిస్తూ ఉంటా. వాడి మూడ్ బాగుంటే సరిగా తింటాడు, లేదు అంటే ఒక 4 బుక్కలు పెట్టుకొని ఇంకా మెల్లిగా ఫుడ్తో ఆడడం, ఎక్స్ప్లోర్ చేయడం చేస్తూ ఉంటాడు. బేబీ లెడ్ వినింగ్ అనగానే రీల్స్లో, వీడియోస్లో చూపించినట్టు ఆల్ ద 3 meals ప్రతిసారి బిగినింగ్ నుంచి ఎండ్ వరకు వాళ్ళే తింటారన్నట్టు ఏమి ఉండదు. వాళ్ళ మూడ్ బాగుందా, ఫుడ్ నచ్చిందా చక్కగా తింటారు. కంప్లీట్గా వాళ్ళే ఫినిష్ చేసే స్టేజ్ వచ్చేసరికల్లా బ్యాక్ ఎండ్లో చాలా టాంట్రమ్స్, మెస్డప్ డేస్ ఉంటాయి. సో లాట్స్ ఆఫ్ పేషెన్స్ కావాలి మనకి. ఆపెత్తు ఆపెత్తు ఆపెత్తు. ఎప్పుడైనా మనం పిల్లలకి ఫుడ్ పెట్టిన 15-20 minutesలో వాళ్ళ ఫుడ్ ఫినిష్ అయ్యేలా చూసుకోవాలి. వాళ్ళు సెల్ఫ్గా తిన్నా, మనం తినిపించినా ఎలాగైనా మ్యాక్సిమం 30 minutes. టైం పెరుగుతున్న కొద్దీ ఫుడ్ పైన ఇంట్రెస్ట్ తగ్గుతుంది, బండి స్లో అయిపోతుంది. మా చిన్నోడికైతే అంతే. సో వాళ్ళు ఫుడ్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పుడే చక్కగా వాళ్ళు మీల్ ఫినిష్ అయ్యేలా చూసుకోవాలి. ఏందిరా ఇదంతా? బట్టలు చూస్తే ఏమవుతుంది నీకు? చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు? ఏంది ఇదంతా? ఇక్కడ చూడండి మా చిన్నోడు ఏం చేస్తున్నాడో. ఎందుకో తెలియదు, వాడికి బట్టలు చూస్తే చాలు ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతాడు. చైర్ పైన ఉన్నాయి అన్నీ కింద పడేస్తాడు. ఎస్పెషల్లీ మర్తబెట్టిన అయితే నన్ను చూస్తూ మరి అన్ని లాగి కింద పడేస్తాడు. అది చూపేది నాకు. ఏం చేస్తున్నావురా? చదువుతున్నావా? చదువుతున్నారు. ఏముంది అందులో? ఇక్కడ మా చిన్నోని చూసి బుద్ధిగా చదువుకుంటున్నాడు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. రీసెంట్గా నేను టాయ్స్ అన్ని ఆర్గనైజ్ చేయడానికి స్టోరేజ్ క్యాబినెట్, ఫోల్డబుల్ వార్డ్రోబ్ తీసుకున్నాను. బుక్స్ని, టాయ్స్ని అన్నిటిని చక్కగా సెగ్రిగేట్ చేసి ఎక్కడికక్కడ ఆర్గనైజ్ చేసి పెట్టా. అండ్ మా చిన్నోడికి అన్నీ ఎక్కడ ఉన్నాయో తెలుసు. సో వాడు రోజు చేసే బిగ్గెస్ట్ యాక్టివిటీయే నాతో పని చేపించడము. నేను సర్దినవన్నీ కూడా మళ్ళీ తీపిస్తాడు. వాడికి ఎక్కడి వరకు అందుతాయో అవన్నీ వాడు తీస్తాడు, అందరివి నాతో తీపిస్తాడు. ఇక్కడ యాక్చువల్లీ కుషికాట్ చెస్ ఆడుతూ ఉండే, కథం దాన్ని దోసేసి వీడు ఆక్యుపై చేశాడు ఈ ప్లేస్ని. ఈ గేమ్ని వీడు ఎంత క్యూట్గా ఆడతాడో వీడు ఆట చూసిన తర్వాత అర్థమైంది దీన్ని ఇలా కూడా ఆడొచ్చా అని. ఎటు దోస్తున్నావురా? ఈరోజు చిన్నోడికి స్నాక్ టైంకి నేను ఫ్రూట్ మస్క్ మిలన్ పెడుతున్నా. నార్మల్గా వాడు ఫ్రూట్స్ తింటాడు, డ్రాగన్ ఫ్రూట్ అయినా, మ్యాంగో అయినా, ఏదైనా కూడా. బట్ మస్క్ మిలన్ వరకు వచ్చేసరికి 1 or 2 pieces మాత్రమే తింటాడు. అందుకే వాటిని నేను మిక్సీలో వేసి జస్ట్ అలా ఒక్కసారి తిప్పాను. కంప్లీట్ జ్యూస్లా కాకుండా అక్కడక్కడ పీసెస్ తగిలేలాగా. మ్యాక్సిమం పిల్లలకి డైరెక్ట్ ఫ్రూట్ మ్యాచ్ ఫామ్లో ఇవ్వడానికే చూడాలి. జ్యూసెస్ ఓన్లీ హైడ్రేషన్ కోసం మాత్రమే. జ్యూస్ వల్ల పిల్లలకి ఫ్రూట్లో ఉండే ఫైబర్ కంటెంట్ మిస్ అవుతారు. అండ్ నెవర్ యాడ్ షుగర్. పిల్లలకి ఎప్పుడైనా కూడా ఒరిజినల్ ఫ్లేవర్స్ తెలిసేలాగా చూడాలి. అన్నెసెసరీగా షుగర్స్, సాల్ట్ ఇవి యాడ్ చేయడం వల్ల వాళ్ళ ఒరిజినల్ టేస్ట్ని మిస్ అవుతారు. సో ఇక్కడ కుషిగాడికేమో లైట్గా షుగర్ అండ్ మిల్క్ యాడ్ చేసి మిల్క్ షేక్ చేసి ఇచ్చాను. అండ్ తన కోసమేమో పపాయ పెట్టేసా. ఇదా వచ్చిన వాళ్ళకి చెట్టు మీద పండి మస్తు ఉంటాయి. యమ్మీ. ఈవినింగ్ అలా ఇద్దరు కూర్చొని మంచిగా ఆడుకుంటారు, ఏదైనా యాక్టివిటీస్ ఇలాంటివి చేస్తూ ఉంటాడు. ఇవి ఆల్మోస్ట్ నేను ఖుషీకి తీసుకున్నవే, వీడికి స్పెషల్గా ఎక్కువ ఏం తీసుకోలేదు, దానివే అన్నీ ఉన్నాయి. ఒకటి సెపరేట్గా నేను ఫ్లాష్ కార్డ్స్ తీసుకున్నా వీడికి ఎక్స్ట్రాగా. సో ఇలా కూర్చొని ఆడుతున్నప్పుడే వాడు కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఫ్లాష్ కార్డ్స్ ఇలాంటివి చెప్తా ఉంటా. బట్ వాడికి మ్యాక్సిమం ఏంటంటే ఫ్లాష్ కార్డ్స్ పైన ఇంట్రెస్ట్ ఉండదు. కొంచెం సేపు అలా చూస్తాడో లేదో ఆ కార్డ్స్ అన్ని లాగేస్తుంటాడు. బుక్స్ అయితే కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు.
క్రో, కైట్. ఇది చెప్పు, నువ్వు చెప్పు. కైట్ ఏది? ఇది కైట్. ఇది కైట్. వల్చర్, స్టార్క్. ఇదేంటి? నైటింగేల్. నైటింగేల్. స్పారో. స్పారో. మైనా. వీళ్ళిద్దరు కలిసి ఆడుకున్న దానికన్నా ఎక్కువ కూడా ఒకళ్ళది ఇంకొకళ్ళు లాక్కోవడంలోనే టైం అంతా సరిపోద్ది. అదేమైనా చేస్తుంది అంటే వీడేలే లాక్కుంటాడు. వీడు కూర్చొని చక్కగా ఆడుతుంటే అదొచ్చి లాక్కుంటుంది. ఎవ్రీడే చిన్నోడి ఆఫ్టర్నూన్ నాప్ తర్వాత డిన్నర్కి ఉన్న టైం బట్టి నేను వన్స్ ఆర్ ట్వైస్ పెడతా వాడికి స్నాక్. బాయిల్ చిక్ పీస్ కానీ స్వీట్ పొటాటో కానీ ఇలాంటివి ఇస్తాను. అండ్ వాడి మీల్ టు మీల్ అంటే వాడి స్నాక్కి ఉన్న డిన్నర్కి అట్లీస్ట్ ఒక 1 hour గ్యాప్ ఉండేలా చూసుకుంటా. అప్పుడే వాళ్ళు చక్కగా డిన్నర్ చేస్తారు. మా చిన్నోడు బెడ్ టైం ఎర్లీగానే ఉంటుంది. 8-8:30 వరకు అలా పడుకుంటాడు. సో ఆబ్వియస్లీ డిన్నర్ కూడా ఎర్లీగా చేస్తాడు. క్లాప్ యువర్ హ్యాండ్స్. చిన్నోడి డిన్నర్లోకి నేను ఈరోజు బీరకాయ కర్రీ చేసా. కొంచెం పాలు పోసి కుక్ చేశాను. యాక్చువల్లీ రెసిపీ మొత్తం షూట్ చేద్దాం అనుకున్నా, బట్ అప్పటికే వాడి స్లీపీ ఫేస్ స్టార్ట్ అయిపోయింది. పిల్లలకి నిద్ర వచ్చిందా కొంచెం క్రాంకీ చేస్తుంటారు కదా, సో ఫాస్ట్గా కుక్ చేసేసాను. మార్నింగ్ ఖుషిగాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎంత హడావిడి ఉంటుందో నాకు ఈవినింగ్ వాడి డిన్నర్ టైం కూడా అలానే ఉంటుంది. ఒక సైడ్ వాడి నిద్ర, ఇంకో సైడ్ వాడి ఫుడ్ తినాలి అని చెప్పి చిన్నోడికి డిన్నర్ తినిపించేసి ఫ్రెష్ అప్ చేసేసాను. పిల్లలు నైట్ అవుతున్న కొద్దీ హైపర్ యాక్టివ్ అవుతారు కదా, మంచిగా ఆడుకున్నాడు. కొంచెం సేపు ఆడి పడుకున్నాడు. సో ఇలా ఉంటుందన్నమాట మా చిన్నోడు రొటీన్. కమింగ్ వీడియోస్లో నేను ఇంకా డీటెయిల్డ్గా వాడికి ఇంకేమేమి ఫుడ్స్ పెడతానో కూడా నేను షేర్ చేసుకుంటాను. మీకు ఇంకా డీటెయిల్డ్గా వాడి సాలిడ్ జర్నీ బిగినింగ్ నుంచి నేను ఏమేమి పెట్టాను అవన్నీ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, నేను దాని గురించి సెపరేట్ వీడియో చేస్తాను. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం కీప్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ సూన్. బాయ్.